హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చినందుకు కేవలం దేవుని నామంకే మహిమ కలుగును గాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే, ఒక మంచి గంభీరంగా ఈ విధంగానే సభ జరుగుతూ ఉంది. సభ జరుగుతున్నప్పుడు మరి ఒక వ్యక్తి ఆ విధంగా వెళ్తూ ఉంటాడు. మనం నార్మల్గా చర్చ్కి వస్తుంటే చాలామంది మరి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద మీటింగ్స్, కాంగ్రిగేషన్లో మీటింగ్స్ పెట్టబడతా ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మరి ఏం మీటింగ్స్ ఇవి, పెద్ద నాన్ సెన్స్ చేస్తున్నారు, రోడ్నంతా బ్లాక్ చేస్తున్నారు అని అనుకున్నాడు. కానీ ఆ ట్రాఫిక్ మాత్రం అదే విధంగా ఉంది. పాపం అతను చాలా టైర్డ్ అయిపోయాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అండి? కాంగ్రిగేషన్లో పోయి కూర్చున్నాడు. కాళ్ళు చాలా బాగానే వస్తున్నాయి. ఇక ఎంతసేపు అని బండి మీద కూర్చున్నాం, అట్లీస్ట్ అక్కడ పోయి కూర్చుందామని అక్కడ కార్నర్కి కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మరి పాటలు, చక్కని పాటలు వినబడతా ఉన్నాయి. చక్కని పాటలు వాయిస్తూ ఉన్నారు. చక్కగా అక్కడ దేవుని గణపరుస్తూ ఉన్నారు. మరి వాక్యం చెప్తున్న సమయంలో మరి వాక్యం చెప్పడానికి సేవకుడు స్టేజ్ మీదకి ఎక్కాడు. బాగానే వీళ్ళు పాటలు పాడుతున్నాడు. ఈ మనిషి అంటున్నాడు, చాలా బాగానే వీళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, ఎంతమంది ప్రజలు వస్తున్నారు అనేసి అతను సనుక్కుంటూ గునుక్కుంటూ ఉన్నాడు. ఉన్న సమయంలో అక్కడ ఏమవుతుంది అంటే, పాటలు అయిపోతాయి. ఆ పాటలు వినలేక ఆయన ఏం చేస్తాడంటే చెవులు అటు ఇటు మూసుకుంటా ఉంటాడు. సరే, వాక్యం స్టార్ట్ అవుతుంది. అందరూ శ్రద్ధతో భక్తితో కూర్చున్నారు. సంఘ కాపరి వాక్యం బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని మరి బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఈయన ఏం చేస్తాడంటే, చూస్తాడు, ఇక ఎక్కిండి, ఈయన ఎంతసేపు ప్రసంగం చెప్తాడో ఏం చెప్తాడో, మరి ఇక వీళ్ళదంతా మార్చేదే అని అతను నించొని చూస్తూ ఉన్నాడు, ఏం చెప్తాడో విందామని. కానీ ఆయన మాత్రము చెవులు మాత్రం చెవులో పెట్టుకొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట, ఇయర్స్ ఉంటాయి కదా, ఇప్పటి వరకు పాటలన్నీ పాడి దిమాగ్ ఖరాబ్ చేసిండ్రు. ఇప్పుడు ఏం చెప్తారో నేనైతే అస్సలు వినా, ఎందుకంటే వీళ్ళు మొత్తము మార్చేస్తారు అని అతను అనుకుంటూ ఉన్నాడు. అనుకున్న సమయంలో ఆయన ఏం చేస్తాడంటే, రెండు చేతులు ఎక్కడ పెట్టుకున్నాడు? ఇయర్స్లో పెట్టుకున్నాడు, చెవులలో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేస్తున్నాడు? వాక్యం ప్రసంగం స్టార్ట్ అయింది. ఆయన చేస్తున్న ఏం గట్టిగా చెప్తున్నాడు. ప్రసంగికుడు చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు. చెప్తున్న సమయంలో మరి ఒక మాట, మరి అక్కడ ఒక ఈగ తిరుగుతూ ఉంటుంది. ఏం తిరుగుతుంది? ఈగ అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ఈగలు వస్తే మనం ఏం చేస్తాం? ఈ విధంగా చేస్తూ ఉంటాం. సో ఆ ఈగ ఏం చేస్తుంది? ఈయన దగ్గరికి వచ్చింది. ఈ మనిషి దగ్గరికి ఏం చేస్తున్నాడు? ఆయన రెండు హ్యాండ్స్ని తీసి ఇయర్స్లో పెట్టుకున్నాడు. ఆయన యొక్క రెండు చేతులను చెవులో పెట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రసంగం చేస్తున్న వ్యక్తి, ఈ ఈగ ఏం చేస్తుందంటే, ఈయన వినట్లే కదా, అది ఎవరు పంపించినారు? దేవుడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఎన్ని మాటలు మనం ఇక్కడ కూర్చొని ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు దేవుని సేవకుడే కానీ, దేవుడు కాపరి కానీ మాట్లాడుతుంటే మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. బట్ నో, ఇక్కడ చూడు, ఈ వ్యక్తి కూడా అక్కడ ఏమని చేస్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు, ఈ పెద్ద దమాక్ ఖరాబ్ ఉందనేసి చెవులో పెట్టుకున్నాడు, తీస్తలేడు. ఆ ఈగని దేవుడు పంపించినాడు. ఆ ఈగ ఏం చేస్తుంది తెలుసా? చక్కగా వచ్చి ముక్కు మీద వాళ్తా ఉంది. ఎక్కడ వాళ్తుంది? నోస్ ఉంటుంది కదా, నోస్ మీద వాలింది. నోస్ మీద వాళ్తే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఉండని ఈగ, అట్లనే ఉండు అని అంటామా? ఏం చేస్తాడంటే ఆ రెండు ఇటు అటు ఊపుతూ ఉంటాడు. ఊపుతున్న సమయంలో కూడా అది పోవట్లేదు. ఆయనకి విసుకొచ్చి, ఇదేంది, ఈ సమయంలో నేను అక్కడ వినొద్దంటే ఇది వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఏంటి అని రెండు చేతులు తీసి ఈ విధంగా అంటాడు. ఎలా అంటాడు? ఈ విధంగా అనేసరికి చెవులున్నవాడు వినుగాక అని వాక్యం చెప్తాడు. వింటున్నారా? ఏమనుంది? చెవులు ఉన్నవాడు వినుగాక అనగానే వామ్మో అటు ఇటు చూస్తాడు. నాకైతే రెండు చెవులైతే ఉన్నాయా? గమ్మున చెవులు తీసేస్తాడు. ఆయన ఇప్పుడు రక్షింపబడి, ఆయన దేవుని సువార్త విని రక్షింపబడి ఒక గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? దేవుడు మనందరికీ చెవులను ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చాడా? అందరూ గట్టిగా ఆన్సర్ చేయాలా. ఇచ్చాడా?
అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను చేత పట్టుకోండి. లిఫ్ట్ అప్. చిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతగల కొండపైన నన్ను నిలిపెను. చిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతగల కొండపైన నన్ను నిలిపెను. నా పాదమునకు దీపమాయెను, నా పాదమునకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఎంతమంది బైబిల్స్ని తీసుకొచ్చారు ఈరోజు? ఎంతమంది మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొచ్చారు? ఇది మన యొక్క ఆయుధం, ఒక ఖడ్గం. హల్లెలూయా. వీ హ్యావ్ టు క్యారీ అవర్ బైబిల్స్ వేరెవర్ వి గో. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా మన పరిశుద్ధ గ్రంథాన్ని మరి పట్టుకొని వెళ్ళాలి. నా తల్లిదండ్రులు అయితే ఆ విధంగానైతే నేర్పించారు. నేను ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంటికి వచ్చినా, బయటికి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, నా యొక్క బ్యాగ్లో మాత్రం బైబిల్ ఉంటుంది. హల్లెలూయా. అది మీ యొక్క ఖడ్గం. నీకు ఏ ఆపద రాదు. ఓకే, అందరం తలలు వంచినట్లయితే మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఇది నాని సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో రాజా యేసుప్రభ, ఇప్పటి వరకు పాటల ద్వారా, వాక్య పాఠంలో యేసుప్రభ చిన్న బిడ్డల పాటల ద్వారా మీరు మహిమ పొందిన మీకు వందనాలు. అదేవిధంగా నాయన ఇప్పుడు వాక్యంలో మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. నేను కాదు నాయన మాట్లాడేది, నీ పరిశుద్ధాత్ని శక్తి నాలో పెట్టమని అడుగుచున్నాను. యేసుప్రభ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి చక్కగా అర్థమవులాగా సహాయం దయచేయండి. యేసుప్రభ మీరు నాతో ఉండి నాతో మాట్లాడమని, విన్నవారందరూ హృదయాలలో నాటించటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మన ప్రభువు అద్భుతాలు చేసే దేవుడు. అందరం చెప్తామా? మన ప్రభువు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆ గాడ్ ఇస్ అ మిరకల్ వర్కింగ్ గాడ్. ఈరోజు ఈ అంశము తీసుకొని మరి నేను ప్రార్థన చేస్తూ, దేవా ఏ విధంగా నేను మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు మరి కొన్ని మాటలతో నాతో మాట్లాడాడు. నిజంగా దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఆయనని పూజిస్తున్నాం. హల్లెలూయా. మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త, నేను ఒకటే చాప్టర్ తీసుకొని మీకు క్లుప్తంగా వివరిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి అక్క. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మండపములు కలవు. హల్లెలూయా. ఇక్కడ యెరూషలేము అంటే తెలుసు కదా, జెరూసలేం. గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉందంట, అంటే ఒక నది ఉందంట. అక్కడ బెతెస్దా అను కోనేరు, యెరూషలేము, 5 మండపాలు, ఒక నది దగ్గర 5 మండపాలు ఉన్నాయంట. ఆ మండపంలో మరి ఏముంది అక్కడ? దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటికి దిగి నీళ్లు కదించుట కలదు. హల్లెలూయా. అక్కడ చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. మరి అనేక మంది రోగులు అక్కడ వస్తూ ఉన్నారు. ఎక్కడికి వస్తున్నారు? ఆ ప్రాంతానికి వస్తున్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అద్భుతాన్ని చేస్తాడు. మనం చూద్దాం ఈ వాక్యంలో. మరి 2 నుంచి 9 వచనాల వరకు మనం చదివినట్లయితే చక్కని మాటలు ఇక్కడ రాసి ఉంటుంది. ఏమని అంటే, మరి యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉందంట. కోనేరు దగ్గర దానికి 5 మండపాలు ఉంటాయి. ఎన్ని మండపాలు ఉన్నాయి? 5 మండపాలు ఉన్నాయి. అప్పుడు అక్కడ మరి దేవదూత వచ్చి ఆ కోరిని కదిలిచ్చేదంట. ఏం చేసేదంట? వాటర్ని కదిలిచ్చేది. ఆ కదిలిచ్చినప్పుడు అక్కడ ఉన్న రోగులంతా ఎవరన్నా ఒకరు అక్కడ ఫస్ట్ దిగినారో వారు స్వస్థత పొందుతున్నారు. ఎవరంట?
రోగులు కానీ, కుష్ఠ రోగులు కానీ, అనేకమైన రోగులు బాధపడతా ఉంటారు కదా, వాళ్ళ సమస్యలు శారీరకంగా కానీ అనేక మంది అక్కడికి వచ్చి నించొని, మరి అది ఉదయమనే కదిలించగానే దేవదూత, మరి ఒక రోగి వచ్చి దాన్ని ముట్టంగానే ఏమవుతున్నారు, రోగి దిగంగానే స్వస్థత పరచబడుతున్నారు. చదవండి అక్క, 3వది 4వది. ఆయా సమయాలకు ఆ, దేవదూత కోనీటిలో దిగి ఉమ్, నీళ్లు కదిలించుట కలదు. ఉమ్, నీరు కదిలింపబడిన పిమ్మట ఉమ్, మొదట ఎవడు దిగునో ఉమ్, వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడెను గనక ఉమ్, ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. హల్లెలూయా. అదే ప్రకారంగా ఎంతమంది వచ్చిరంట, వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, ఊంచ చేతులు కాళ్ళు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉంటున్నారంట. ఎందుకు? స్వస్థత కావాలని. హల్లెలూయా. స్వస్థత కావాలని అక్కడ ఉంటా ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారు? బెతెస్దాలో కదా, కోనేరు నది దగ్గర. మరి దేవదూత ఎప్పుడు నీళ్లు కదిలిస్తుంది, మొదటిగా నేను ఎప్పుడు దిగుతానో, ఎప్పుడు స్వస్థత పొందుకుంటున్నాను. ఈ విధంగా మనము కూడా యేసయ్య సన్నిధానంకి వచ్చి వాక్యం వింటూ మనం ఏం చేస్తున్నాము? మేలు పొందుకుంటున్నాం, స్వస్థత పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన అద్భుత కార్యాలు వినుకుంటూ మనం ఏం పొందుకుంటున్నాం? స్వస్థతలు పొందుకుంటున్నాం. హల్లెలూయా. రక్షణ పొందుకుంటున్నాం. మన సంఘ కాపరితో ప్రార్థన చేసుకుంటే మాకు బాగవుతుంది. ఉంటుందా అండి? విశ్వాసం ఉంటుందా? కదండి. ఇప్పుడు డాక్టర్లకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఆ గాడ్ ఇస్ అ గ్రేట్ బిగ్ గాడ్. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మనం పూజిస్తున్నాం ఈరోజు. మరి ఆనాడు మరి దేవుడు దేవదూతతో, మరి దేవదూత నీళ్లు కదిలించంగానే కుష్ఠరోగి కానీ, గుడ్డివారు కానీ, మరి ఊంచకాలు చేతులు గలవారు కానీ ప్రతి ఒక్కరూ స్వస్థ పొందారు. హల్లెలూయా. మరి అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదవండి. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ was the word and the word was God. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మనకి ఏమొచ్చింది? మొదటిగా ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. వర్డ్ అంటే ఏంది? వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? వాక్యం ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం? స్వస్థత. హల్లెలూయా. వి ఆర్ రిసీవింగ్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. చదవండి అక్క. అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మూడవదిగా అండ్ ద వర్డ్ వాస్ గాడ్. అండ్ ద వర్డ్ వాస్ గాడ్. దేవుడే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. మనము చదివేది వాక్యము, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవునికి వాక్యానికి ఏం సంబంధం ఉంది? ఆయన మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం ద్వారా మనము అనేక మెరకల్స్ని పొందుకుంటున్నాం, అనేక ఆశ్చర్య కార్యాలను మనం పొందుకుంటున్నాం, అనేక స్వస్థతలను మనం పొందుకుంటున్నాం కదండి. మరి దేవదూత ఆనాడు ఏమైంది? ఏం కదిలించబడ్డది? వాటర్ని కదిలించబడ్డది. నీరును కదిలించబడంగానే మొదటిగా దిగిన వారు ఏం పొందారు? స్వస్థత పొందారు. అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అందరికీ తెలిసిన వాక్యం. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ 5 మండపాలను చూసుకుందాం. మరి దేవునికి కూడా 5 పేర్లు పెట్టబడ్డది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డది. ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి? 5 నేమ్స్ కదా. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజంల మీద ఏముందంట? ఒక భారం ఉంది. హల్లెలూయా. మరి నీ భారము, నా భారము యేసయ్య ఈరోజు మోస్తున్నాడు. ఆయన 3 in 1. 3 in 1 అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు కదండి. ట్రినిటీ అని అర్థం. మరి దేవుణ్ణి ఈరోజు మనం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
మరి ఆయన మనతో మనం బాధలో ఉన్నామేమో, కష్టంలో ఉన్నామేమో, దుఃఖంలో ఉన్నామేమో, మరి ఈ సమస్య తీరట్లేదేమో అని మనం కృంగిపోయి ఈ సంఘానికి వచ్చి మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం కదండి. మరి దేవుడు ఈరోజు మిమ్మల్ని ముట్టి బాగు చేయడానికి దేవుడు మీ అందరి దగ్గరకు వచ్చాడు వాక్యము ద్వారా. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గము ద్వారా మీ అందరి మధ్యలో దేవుడు నివసిస్తా ఉన్నాడు. అదే విధంగా కొన్ని వచనాలు చదువుకుందాం. చదవక్క. అప్పుడు 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఒక్క నిమిషం. ఇక్కడ 38 ఏండ్లు అంటే 38 ఇయర్స్ నుంచి ఒక వ్యాధి గలవాడు ఎక్కడ పడి ఉన్నాడంట? ఎక్కడ పడి ఉన్నాడు? కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆయన మరి ఏం ఎదురు చూస్తున్నాడు? స్వస్థత కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ యేసు వాడు పడి ఉంట చూసి వాడిప్పటికి బహుకాలం ఆ స్థితిలో ఉండి ఎరిగి స్వస్థత పడు గోరుచున్నావా అని వారిని అడుగగా. ఎవరిని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. నీ హృదయంలో నీకు ఎక్కడ తెలియని ఏదన్నా వ్యాధితో బాధపడుతున్నావా? నీకు మరి ఏదన్నా కాళ్ళ నొప్పులతో కానీ, తల హెడేక్తో కానీ, బాడీలో ఏదన్నా దాంతో బాధపడుతున్నావా? ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఆ రోగి, అయ్యా నేను కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటిగా బుద్దుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. నాకైతే దిగడానికి నీటిలో శక్తి లేదయ్యా. నేను అక్కడికి వెళ్ళి కోనేరు వరకు వెళ్ళి నేను దిగలేను. నన్ను ఏం చేయి? స్వస్థపరిచేయ. ఏ విధంగా నన్ను ముట్టి స్వస్థపరచు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్కడ దేవుడు మరి ఏమని చెప్తున్నాడు? యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపునెత్తుకొని నడిచెను. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట చెప్పిన మాట వినగానే అతను ఏం చేశాడంట? రోగి మాట చెప్పంగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ బోధిస్తున్న వాక్యం మీకు చెప్తున్నాను. మీరు విని మీరు విశ్వాసంతో దాంట్లో నడుస్తే స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు మరి ఆ రోగి కూడా మరి దేవుని మాట విన్నాడు. యేసుక్రీస్తు మాట విని దిగ్గున లేచాడంట. హల్లెలూయా. లేచి ఆయన పరుపునెత్తుకొని నడుమనగానే వానికి చెప్పగా వెంటనే ఆయన స్వస్థత పొందాడంట. చూసారా? విశ్వాసముతో ఆయన లేచాడు ఈరోజు. మరి ఈరోజు ప్రియ సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎన్నో వాటికి హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటాం. ఎన్నో దానికి మనము మరి ఏదన్నా చిన్నది కాగానే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం. ఏసేని మర్చిపోతూ ఉంటాం. మనకు మంచి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి వాక్యాన్ని ఇచ్చాడు, మంచి సేవకులను ఇచ్చాడు. మరి దాని సంఘం కూడా మనకు దగ్గరలో ఉంది. హల్లెలూయా. మరి దేవుని యొక్క ఖడ్గము కూడా దగ్గరనే ఉంది. దేవుని యొక్క వాక్యము. ఎప్పుడైనా బలహీనంగా ఉంటే బైబిల్ ఓపెన్ చేయండి. దేవుని యొక్క అద్భుత కార్యాలు. దేవా, ఆ రోగిని ముట్టి స్వస్థపరిచావే, నా కాళ్ళ నొప్పులు తీసేయి. నాకేమైనా వ్యాధితో బాధపడుతున్నానే, నాకు హెడేక్ అవుతుంది, అది తీసేయి. నాకు ఏమైనా షుగర్తో ప్రాబ్లంతో బాధపడుతున్నాను, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్యాన్సర్స్తో బాధపడుతున్నావా? మరి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆనాడు దేవుడు 2000 క్రితం 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన 30 సంవత్సరాలు ఆయన మనుష్య రూపంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మరి ఆయన సేవ చేశాడు. హల్లెలూయా. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు కేవలం 33 ఇయర్స్ లోపల అంతా కంప్లీట్ చేశాడు. హల్లెలూయా. ఈ 3 ఇయర్స్లో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. బైబిల్లో రాసి ఉంది. ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, మెరకల్స్ని మనం ఊహించలేము, గ్రహించలేము. హల్లెలూయా. నువ్వు ఏదన్నా బాధపడితే యేసు ప్రభు దగ్గరికి రా. 38 సంవత్సరాల రోగికి ఈయన పెద్దవాడే, యేసయ్య చిన్నవాడు. అక్కడ గమనించారా? యేసు ప్రభు ఎవరు? చిన్నవాడు. కానీ ఈ 38 అయినా పెద్దవాడ కాదా? పెద్దవాణిని ముట్టి స్వస్థపరిచాడు యేసయ్య. చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ,
మరి నువ్వు ఓల్డ్ ఏజ్లో ఉన్నావా? దేవుడు ఈరోజు నేను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యంని ఎప్పుడు నెమరు వేస్తూ ఉండు. అదేవిధంగా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర నిధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. హల్లెలూయా. యజమానులు అంటే ఇక్కడ ఎవరండి? పాస్టర్స్. హల్లెలూయా. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? జ్ఞానాన్ని నేర్చుకుంటారు. జ్ఞానాన్ని నేర్చుకొని ఎవరికి బోధిస్తున్నారు? మనకి, ప్రజలకి బోధిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరికీ మంచి జ్ఞానం ఇచ్చునుగాక. ఆమెన్. మంచి కుటుంబాన్ని మనకు అనేకమైన విధులుగా మనము నడిపించబడాలి, ఆశీర్వదించబడాలి. నీవు కూడా గొప్ప ఒక మెరకల్గా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపూర్వకంగా దేవుడు నన్ను పిలిచాడు ఈరోజు. హల్లెలూయా. మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేకమైన కార్యాలు చేయడానికి. అదేవిధంగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. దొరికిన వారికి ఏమిస్తుందంట? జీవము అంటే లైఫ్. హల్లెలూయా. నీకు ఏమిస్తుంది వాక్యము? జీవమునిస్తుంది. తర్వాత వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అక్కడ క్లియర్గా రాస్తుంది. ఈయనకి స్వస్థత కలిగింది. ఏమొచ్చింది ఆయనకి? ఆరోగ్యము. హల్లెలూయా. స్వస్థత కలిగితే మంచి ఆరోగ్యం వస్తుందా? రాదా? వస్తుంది. ఈ యొక్క రోగికి 38 సంవత్సరాలు రోగి అక్కడ బాధపడుతున్న వ్యక్తికి దేవుడు ఆయనను బాగు చేశాడు. ఆయన మాట చెప్పగానే ఆయన స్వస్థత పొందాడు. హల్లెలూయా. మరి అదే విధంగా పశువులు ఉంటాయి. పశువులు ఏం చేస్తూ ఉంటాయి? ఆహారం వేస్తే తింటాయి. ఆవులు కానీ ఇవన్నీ చూస్తాం కదా, అందరూ విలేజ్కి వెళ్తుంటారు కదా. ఆవులు గడ్డినంతా తింటాయి. తిన్నాక తర్వాత కూర్చొని అదంతా మళ్ళా నోట్లో తీసుకొని నెమరు వేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందంట? నెమరు వేస్తుంది. ఈరోజు దేవుడు మనందరికీ వాక్యం, మనం ఏం చేయాలి? నువ్వు ఎక్కడన్నా పో, ఆఫీస్కి పో, కాలేజ్కి పో, వర్క్ ప్లేస్కి పో, మన సంఘంకి పో, నీ నోట్లో వాక్యం ఉండాలి. హల్లెలూయా. నీ నోట్లో ఏముండాలి? వాక్యం అనే ఖడ్గం ఉండాలి. హల్లెలూయా. మరి నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో ఇది నాకు నెమ్మదిని కలిగించును అనే వాక్యం ఉంది. ఈ వాక్యము ద్వారా నువ్వు స్వస్థత పొందుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా కీర్తనల గ్రంథం 36:12 వచనం. కీర్తనల గ్రంథం 36. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వాడు పడద్రోయబడి ఉన్నారు. హల్లెలూయా. పాపం చేయవారు ఎక్కడ పడి ఉన్నారంట? ఎక్కడ పడి ఉన్నారు? అక్కడ. తర్వాత వారు లేవలేక పడదోయబడి ఉన్నారు. పాపం చేసే వాళ్ళంతా నరకానికి పోతారు. ఇది అయితే గ్యారంటీ. దేవుడు మనకు 2 దారులు ఇచ్చాడు. ఏ దారి కావాలి మానవ? ఒకటి పరలోకం, ఒకటి నరకం. మనం ఎంచుకోవాలి. పరలోక రాజ్యంకి పోవాలంటే మంచి పనులు చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల మాటలలో మనం నడవాలి. ఒకవేళ చెడు పనులు చేస్తావనుకో, డైరెక్ట్ తీసుకెళ్ళి నరకంలో, అగ్నిగుండంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వేస్తాడు. ఏ విధంగా అంటే రోగాన్ని తీసుకొస్తాడు. ఆ రోగం నీకు తగ్గుతలేదంటే నువ్వు దేవుని మాట వినట్లేదని అర్థం. హల్లెలూయా. నీకు రోగం తగ్గుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పట్ల ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం స్వస్థ. మనిషి అన్నప్పుడు ఏదో విషయంలో మనము వీక్ పర్సన్స్. హల్లెలూయా. ఏదో విషయంలో అలసిపోతూ ఉంటాం. ప్రతి ఒక్కరు, స్త్రీలుగా ఉన్నవారు, పురుషులుగా ఉన్నవారు. స్త్రీలైతే ఇంట్లో పని చేసి చాలా అలసిపోతూ ఉంటారు. పురుషులైతే వాళ్ళు జాబ్స్కి వెళ్ళి మార్నింగ్ నుంచి నైట్ అంతా వారు చేసే కష్టార్జితానికి మరి వాళ్ళంతా పడి నైట్ వచ్చి మరి ఇంట్లో ఏదైనా అల్లరి కాగానే వాళ్ళు కొంచెం ఇరిటేట్ అయ్యి ఏం చేస్తారు? అరుస్తూ ఉంటారు. ఎందుకు? వారి కష్టపడి వాళ్ళు కూడా వస్తారు. ఇటు స్త్రీలు కూడా ఉదయించి ఈ విధంగా ఏమవుతుంది? మధ్యలో కొట్లాటలు అవుతా ఉన్నాయి కుటుంబాలలో. హల్లెలూయా. ఈ కుటుంబాలలో మరి ఏమవుతుందంటే చాలామంది జీవితాలు విడిపోతా ఉన్నాయి. కానీ వాక్యం మనకేం నేర్పించింది? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా.
నీ వాక్యం, దేవుని వాక్యాల్లో ఏం నేర్పిస్తుంది? ప్రేమ కలిగి ఉండు నా స్త్రీ, నా పురుషుడా. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు స్వస్థపరచ గోరుచున్నావా? నీవు బాధపడడం సంఘ కాపరికి కానీ, సంఘ కాపరి కుటుంబానికి కానీ ఇష్టం లేదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దీవించబడాలి, నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడాలి, నువ్వు ఎప్పుడు పైవానిగా వనే ఉండాలి కానీ కింది వాని వలె ఉండకూడదు. హల్లెలూయా. వారు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు కన్నీటితోని. అయ్యో వాళ్ళు పలానా వాళ్ళు ఈ విధంగా అయిపోతున్నారే, పలానా వాళ్ళు ఈ విధంగా అయిపోతున్నారే అని వారు చెప్పుకోలేక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి గోజాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని చూస్తున్నాడు? ఆ రోజు ఎవరిని చూశాడు? 38 years బాధపడుతున్నాయని చూశాడు. ఈరోజు ఎంతమంది ఏం పనులు చేస్తున్నారో నాకైతే తెలియదు. బట్ గాడ్ ఈస్ సీయింగ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీతం ఇవ్వబడుతుందంట పరలోక రాజ్యంలో. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఏదో వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు మనందరినీ ముట్టి బాగు చేసే యేసేను మనం పూజిస్తున్నాం. అందరం చప్పట్లు కొడదామా? మనము ధన్యులము. హల్లెలూయా. అదే విధంగా మనము స్వస్థత, శారీరక స్వస్థత మనకు పొందాలి, ఆత్మీయంగా రక్షణ మనకు ఉండాలి. జీసస్ అంటున్నాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవం. ఇప్పటి వరకు చిన్న బిడ్డలు చక్కగా పాట పాడారు. నేనే మార్గము, సత్యము, జీవం అంట. ఎవరి దగ్గర ఉంది? దేవుడే. ఎవరన్నా మనిషి అంటాడా? ఇప్పుడు నేను వచ్చి ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అంటే దేవుడు నన్ను కొట్టి పడేస్తాడు. అవునా? ఓన్లీ జీసస్ ఇస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. హల్లెలూయా. మనము వాక్యాన్ని పొందుకొని దేవుని చదివితే నీవు నేను స్వస్థ పొందుకుంటాం. హల్లెలూయా. అదేవిధంగా రెవల్యూషన్ చాప్టర్ 2:5, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితినే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూసారా? ఇప్పటి వరకు నేను చెప్పిందే వాక్యం ఉంది. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దీపస్తంభమును, నువ్వు ఏ స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇంత ఆశీర్వదించబడ్డావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రియ సంగమా, ఈరోజు నీ కూతురికి పెళ్లి కాలేదేమో, పెళ్ళి అయ్యి దీవించబడ్డది. ఈరోజు నీకు జాబ్ లేదేమో, జాబ్తో ఆశీర్వదించబడ్డావు. నీ కుటుంబంలో ఇల్లు లేదో, ఇల్లు కట్టి దీవించబడ్డావు. దేవుడు మరి గృహంలో అనారోగ్యతతో నుండి, మరి షారాంటీ ఎగ్జాంపుల్, ఆంటీకి ఎన్నో ఆపరేషన్స్ అయ్యాయి. బట్ షీ ఈజ్ అ టెస్టిమనీ టుడే. హల్లెలూయా. ఆమె యొక్క సాక్ష్యం ద్వారా ఆమె స్వస్థ పొందింది కనుక ఈరోజు సంఘంలో ఉండి వాక్యం చదువుతుంది. మొన్న నేను డివోషన్ క్లాస్ ఇస్తే చక్కగా మరి సండే రోజే ఆంటీకి ఆ అర్హత దొరికింది. హల్లెలూయా. చక్కగా వివరించింది. మరి అనురాధ అక్క కానీ, పాస్టర్ అమ్మ గారి కానీ, షారాంటీ కానీ, క్రిస్టిన్ ఆంటీ కానీ, మరి కొంతమంది పిల్లల్ని, కొంతమంది ఆంటీని, అమలక్క కానీ, హేమలత ఆంటీ కానీ, మరి ఇంకా కొంతమందిని నేను ఎన్నుకోవడం జరిగింది, పప్పినే కానీ. మరి అనేకులు చక్కగా వివరించారు, చక్కగా వాక్యాన్ని చెప్పారు. హల్లెలూయా. వారిని దేవుడు ఒక్కొక్క పాత్రల వలె వాడుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఆ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. ఏం చేయాలి నువ్వు? ఒకవేళ మర్చిపోతే ఆ దీపాన్ని దేవుడు ఏం చేస్తాడంట? కొట్టేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ యొక్క దీపాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనిషి ఆయువు ఏ పాటిదో నాకైతే తెలియదు. కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందంట, తెలుసా మీకు? మళ్ళా స్టార్ట్ అయింది. 300 అబవ్. నిన్ననే ఎఫ్తా మరి డిస్కస్ చేస్తున్నాడు డాడీతోని, నేను వింటా ఉన్నా. మనం నిజంగానే శానిటైజ్ చేసుకోవాలి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. హల్లెలూయా కదండి, మనకే మంచిది. మాస్కులు ధరించుకోవాలి. హల్లెలూయా. స్వస్థత గోరుచున్నావా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్క వెసల్గా ఒక్కసారి ఎవరన్నా ఇక్కడ రమ్మా, ఈ పాత్రను పట్టుకో, ఒకసారి కమియర్, ఈ యొక్క పాత్రను ఇక్కడ తీసుకురా, ఇక్కడ నుంచో. ఈ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అందరు చూడండి. ఎంత బాగా కనబడుతుంది, అద్భుతంగా కనబడుతుంది కదా. ఫస్ట్ డే డివోషన్ క్లాస్
మరి పాస్టమ్మ గారు తీసుకున్నారు. అద్భుతమైన పాత్ర ఇది. హల్లెలూయా. అద్భుతంగా కనబడుతుందా? దిస్ ఈస్ వండర్ఫుల్ వెసల్. ఇదేంటిది? వండర్ఫుల్ వెసల్. ఈ యొక్క వండర్ఫుల్ వెసల్ మరి దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు అద్భుతంగా. హల్లెలూయా. మరి అదే విధంగా రెండోది ఏంటంటే, ఇది ఒకవేళ కింద పడేస్తే ఏమవుతుంది? బ్రోకెన్ వెసల్ అంటే విరిగిపోయిన పాత్ర. హల్లెలూయా. ఇది ఒకవేళ కిందికి పడే బుద్ధి అవ్వట్లేదు నాకు, ఎందుకంటే ఇది చక్కగా మరి తయారు చేయబడ్డది కనుక నేను పడేయలేదు. అది పడేస్తే ఏమవుతుంది? బ్రోక్ అయిపోతుంది. అది అమ్లక్క చెప్పింది, చక్కగా వివరించింది. మరి ఆ యొక్క పాత్ర మరి నీవు నీ పాత జీవితాన్ని సమాప్తి చేయి. హల్లెలూయా. విరగొట్టేసేయి. మూడవదిగా చూసన్ వెసల్. ఏం చేయాలి? ఇది ఎంతమందికి కావాలి ఈ పాత్ర? ఎవ్రీ వన్ వాంట్ కదా, అందరికీ మనకు నచ్చింది కదా ఈ పాత్ర. ఎందుకు ఎవరు చేతులు లేపుతలే? వద్దా ఈ పాత్ర? వద్దా మీ ఇంటికి? ఇది దివారాత్రం ఆలయంలోనే ఉంటుంది ఈ పాత్ర, తెలుసా? ఇది వచ్చి ఇక్కడ ఉంటుంది, ఎన్ని దీవెనలు పొందుకుంటుందో. ఈ పాత్రను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది ఇఫ్ యు చూస్ దిస్, గాడ్ విల్ చూస్ యూ. హల్లెలూయా. ఇది దేవుడు నేను ఎన్నుకుంటా ఉన్నాడు ఈరోజు. నువ్వు పనికి రాకుండా ఉన్నావేమో, బట్ గాడ్ చూసెస్ యూ. హల్లెలూయా. అదేవిధంగా నాలుగవది, ఇది అనురాధక్క చెప్పింది, చూసన్ వెసల్. మరి నాలుగవదిగా శాంటిఫైడ్ వెసల్. ఇది ప్యూర్ ఉందా లేకపోతే డర్టీ ఉందా అండి? చూడండి, ఏమైనా మచ్చ ఉందా దీనికి? నో కదా. సో దిస్ ఇస్ ప్యూర్ వెసల్. అంటే శాంటిఫైడ్ అంటే పరిశుద్ధంగా ఉంది. నువ్వు శరీర రక్తంలో పాలు పొందేటప్పుడు ఏ విధంగా ఉంటున్నావు? పరిశుద్ధంగా తీసుకుంటున్నావా? నీ పాపాలు ఒప్పుకొని తీసుకుంటున్నావా నా ప్రియ సంగమా? మరి ఈరోజు ఒప్పుకోలేకపోతే ఒప్పుకొని తీసుకో. ఇది హేమలత ఆంటీ చెప్పింది. మరి అదే విధంగా ఎంటీ వెసల్. ఒకసారి ఇది ఒంగి చూపియమ్మా. ఇది ఏ విధంగా ఉంది? ఖాళీగా ఉంది. నీ యొక్క జీవితంలో మొదటి స్థితి ఈ విధంగా ఉంది. హల్లెలూయా. ఇది ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఈ స్థితి నీకు కావాలా? ఈ స్థితి బంగారమైన స్థితి కావాలా? డైమండ్ లాంటి జీవితాన్ని నీకు కావాలా? హల్లెలూయా. మరి దేవుడు మరి శాంటిఫైడ్ వెసల్, ఈ ప్యూర్ని దేవుడు నింపాలని, మరి ఎంటీ వెసల్ని, ఖాళీ కుండెను మరి దేవుడు హోలీగా మార్చాలని చూస్తున్నాడు. హల్లెలూయా. మరి అదే విధంగా ఇది జమీమా పాస్టమ్మ గారు చెప్పారు. మరి అదే విధంగా దీంట్లో వాటర్ పోస్తే, ఖాళీగా ఉంది కదండి, వాటర్ పోస్తే ఏమవుతుంది? మంచిగా చెప్తున్నారు చిన్నపిల్లలు. ఇదేమవుతుందంటే నిండిపోతుంది, ఫిల్ అయిపోతుంది. దేంతో ఫిల్ అయిపోతుంది? వాటర్తో. వాటర్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. యు హ్యావ్ టు ఫిల్ విత్ హోలీ స్పిరిట్. అంటే నువ్వు వాటర్లో బ్యాప్టిజం తీసుకోవాలి. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు నీటి అందు బాప్తిజం తీసుకుంటే యూ విల్ బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇది మరి నా హస్బెండ్ రిచర్డ్ గారు చెప్పారు. మరి అదే విధంగా ఇది యూజ్ అవుతుందా, యూజ్ కాదా? దిస్ ఇస్ యూస్ఫుల్ వెసల్. హల్లెలూయా. వాట్ ఈస్ దిస్? నీవు ఒక్కొక్క పాత్రగా ఇక్కడ చెప్పిన వారు మరి పోయినసారి పాస్టర్ గారు చక్కగా పాత్ర గురించి వివరించారు మీ అందరికీ. ఇది పాత్ర యూస్ఫుల్ పాత్ర. ఏదో వాటర్తో కానీ, మనం కొన్ని పచ్చళ్ళు కూడా పెడతారు కొంతమంది కదండి, కుండలో పెట్టారా? ఒక్కొక్క పాత్రగా దేవుడు మనని వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ యూస్ఫుల్ వెసల్. ఎవరు చెప్పారో చెప్తారా? క్రిస్టిన్ ఆంటీ చెప్పింది. సో ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకోవాలని కోరుతున్నాను. తర్వాత ఇది ఏ విధంగా కనబడుతుంది? ప్రెషియస్ వెసల్. అద్భుతంగా చూసారా స్టోన్స్ ఎంత బాగా పెట్టారో? దిస్ ఇస్ ప్రెషియస్ వెసల్. మరి దేవుడు ప్రత్యేకమైన వానివిగా దేవుడు ఈరోజు నేను తీర్చిదిద్దాలని ఆశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎవరు చెప్పారు? షారాంటి చెప్పింది. హల్లెలూయా. దిస్ ఇస్ ప్రెషియస్ వెసల్. ఇది అన్నిటికన్నా పైన ఉంది. ఆ కుండలేమో ఏమైనాయి? కింద ఉన్నాయి. సో గాడ్ ఎప్పుడు నిన్ను పైనగానే పెట్టాలని చూస్తాడు కానీ కింద పెట్టాడు. నీ స్థితిని ఆలోచించి పైగానే ఇచ్చిస్తా ఉన్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా దీంతో మనం ఏం చేస్తూ ఉంటాం? విల్ ప్రిపేర్.
ఇది చేయడానికి ఒక 2 అవర్స్ పడుతుంది, ఒక 3 అవర్స్ కదండి. కుండను తయారు చేయాలంటే కుమ్మరికి ఎంత సమయం పడుతుంది? చాలా సమయమే పడుతుంది. కానీ ఇది ఎంత బ్యూటిఫుల్గా తయారైంది, చక్కగా తయారయ్యి చక్కగా వాడబడుతుంది. హల్లెలూయా. ఇది ప్రిపేర్డ్ వెజిల్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పప్పి సిస్టర్ చెప్పింది. అదేవిధంగా లాస్ట్ వచ్చి ఇది ఆలయంలో ఉండి గణపరచబడుతుంది. హల్లెలూయా. దట్ ఈస్ గ్లోరియస్ వెజిల్. పెట్టేసాము. ఏం వెజిల్ అది? గ్లోరియస్ వెజిల్. మరి దేవుడు ఈరోజు నిన్ను ఒక గ్లోరియస్గా దేవుడు వాడుకోవాలని ఆశిస్తా ఉన్నాడు. అంటే నీకు క్రౌన్ కావాలా వద్దా? కావాలా కదా. 10 మంది కన్యక స్టోరీ మీ అందరికి తెలిసిందే కదా. 5గురు ఏం చేస్తారు? వైజ్గా ఉంటారు. ఇంకా 5గురు ఏ విధంగా ఉంటారు? ఫూలిష్గా ఉంటారు. అంటే బుద్ధి లేకుండా ఉంటారు. కానీ మరి మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే ఎవరు సిద్ధం కలిగి ఉన్నారు? జ్ఞానం గలవారు 5గురు ఏం చేశారు? దీపాలను పెట్టుకొని వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ని కూడా పెట్టుకున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఎక్స్ట్రా ఆయిల్ని తీసుకురాలి, అంటే కొంచెం ఎక్కువ నూనె తీసుకురాలి. దీపాలు వెలుగుతూ ఉన్నాయి, దీపాలు వెలుగుతున్నాయి. ఆ పెళ్లి కుమారుడు వచ్చి డోర్ నాక్ చేశాడు. ఈ 5గురు లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు? జ్ఞానవంతులు. మరి జ్ఞానం లేని వారు డోర్ క్లోజ్ వేయబడ్డది, వారు బయట ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఈరోజు జ్ఞానము మరి దేవుడు నీకు ఇవ్వాలని, నాకు ఇవ్వాలని ఆశిస్తా ఉన్నాడు. మరి ఈ 10 రోజుల VBS గంభీరంగా ఈ యొక్క పాత్రల ద్వారా ఒక్కొక్క బిడ్డతో మాయం పొందాడు. మరి ఈరోజు మనందరికి కూడా చక్కగా వివరిస్తూ ఆ పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వాడు పెళ్లి కుమారుడు, మనమంతా సంఘము ఎవరు? పెళ్లి కుమార్తెలము. హల్లెలూయా. ఈరోజు దేవుడు నువ్వు ఎత్తబడుతున్నావా? లేకపోతే డోర్ సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావా? లేకపోతే సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నావా? హల్లెలూయా. సిద్ధపాటు కలిగి జీవిస్తే పరలోక రాజ్యము నీదే. యేసు క్రీస్తు చేసిన అద్భుతాలలో 38 ఏండ్ల నుండి వ్యాధి గల్లవాడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరచుకోవచ్చున్నావా అని అడగంగానే మొదటిది ఏంటిదంటే 38 సంవత్సరాలును సుదీర్ఘమైన సురక్షణ పొందాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? ఆయన పాపమంతా విడిచిపెట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వచ్చి నన్ను రక్షించేసా, నన్ను స్వస్థపరిచేసా అని మొదటిగా అన్నాడు. రెండవదిగా యేసు వాడు పడియుండుట చూచి వాడు ఏమంటున్నాడు? ఎవరిని చూశాడు? అక్కడ పడిపోయి ఉన్నాడు ఆయన. ఆయనని ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ముట్టి స్వస్థపరిచాడు. గాడ్ సా అస్. దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. మీకు బాధతో బాధపడుతున్నావా? రోగంతో బాధపడుతున్నావా? మరి చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో ఆమె వేదనతో కుమారుని కానీ కుమార్తెను కానీ కంటుంది. ఆ బాధ తల్లికే తెలుసు, అంటే రోగంతో ఉన్న వారికే తెలుసు ఆ బాధ ఏందో. ఎంతగానం బాధపడితే అండి పుట్టగానే చేతిలో పెట్టగానే మనం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం. హల్లెలూయా. అదేవిధంగా ఆయన స్వస్థ పొందగానే మరి ఆయన సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు వాడు పడి ఉండుట చూచి వాడిని ముట్టి స్వస్థపరచను. మూడవదిగా యేసు అతని స్థితిని ఎరిగాడు. యేసుక్రీస్తు ఎరిగాడు ఆయన స్థితిని. ఎరిగి ఆయనని మరి దేవుడు గొప్పవానిగా చేశాడు. మరి కృప కలిగిన దేవుడు ఎవరంట? మన యేసయ్య కృపగల దేవుడు. ఆయన పట్ల గ్రేస్ని చూపించాడు, కనికరాన్ని చూపించాడు. దేవుడు వెళ్ళిపోతే ఆయన స్వస్థ పొందుతాడా అండి? పొందడు కదండి. ఆయన కృప ఎవరి పట్ల చూపించాడు? ఆ యొక్క రోగి పట్ల 38 సంవత్సరాల రోగిని ముట్టి బాగు చేశాడు. ఐదవదిగా యేసు మాటలలో ఏముంది? స్వస్థత. హల్లెలూయా. యేసు మాటల్లో ఏముంది? స్వస్థత. ఆయన ఏం చెప్పాడు? గెట్ అప్ అండ్ వాక్. హల్లెలూయా. చెప్పిన మాట విన్నాడా? ఈరోజు నీవు నేను కూడా మాట విందాం. యేసయ్య మాట విందాం. ఆయన మాటను మనం తృణీకరించదు. హల్లెలూయా. ఆయనలో మనం ఎప్పుడైతే మాట విని ఆయన నడకలో మనం నడిస్తే ఆయన మనని ఎప్పుడూ హెచ్చిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు మరి ఆఖరిగా 9వ వచనం ఒక్కసారి చదవండి అక్క. యేసు నీవు లేచి ఆ పరుపునెత్తుకొని నడువు వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొందిండు. చలో మీరందరు లేచి దేవుని స్వస్థత కోరుచున్నావా? దేవుని యొక్క స్వస్థనే కాదు, దేవుడు గుడ్డివారికి చూపులు ఇచ్చాడు, కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. మరి దేవుడు అన్ని
అన్ని అద్భుత కార్యాలు ఈ 3.5 సంవత్సరంలో పూర్తి చేశాడు. గట్టిగా దేవునికి చప్పట్లు కొడదామా? మనం ఎప్పుడు మనని గణపరచుకోవద్దు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని నామంనే గణపరచబడాలి. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఉన్న వారిని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పాత్రగా దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటా ఉన్నాడు. సంఘ కాపరి మాట విందాం. సంఘ కాపరి ఏ విధంగా చెప్తాడు? మన మంచికే చెప్తాడు కదండి. మనం మంచి దారిలో నడవాలనే చెప్తాడు. మనం వాక్యంలో నడగాలి, ప్రార్థనలో ఎదగాలి, మంచి పాటలు పాడాలి, ఆయన నామంనే స్తుతించాలి. మీరు హెచ్చింపబడాలనే సంఘపు కాపరిని నడిపిస్తూ ఉంటాడు. కానీ మన రూట్స్ వేరే విధంగా పోతే మనకు నరకం తప్పదు. అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు. మరి దేవుని పట్ల నువ్వు రోగంతో, కష్టంతో, ఇబ్బందులతో, మరి సమస్యలతో, మరి రోగాలతో స్వస్థత లేకుండా సంఘానికి వచ్చి ఉంటున్నావా నా ప్రియ సంగమా? నీ హృదయంలో హార్ట్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, స్టమక్ పెయిన్తో, హెడేక్తో, మరి అదేవిధంగా క్యాన్సర్స్తో, అనేకమైన డిజీజ్ ఉన్నాయి, హెచ్ఐవితో, అనేకమైన రోగాలు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అన్ని రోగాలను బాగు చేసే ఒక్కటే ఒక దేవుడు. ఎవరండి? యేసయ్య. హల్లెలూయా. ఓన్లీ వన్ జీసస్ మానవున అవతారం ఎత్తి భూలోకానికి వచ్చి నీవు నేను రక్షించి ఆయన స్వస్థతని మనందరి పట్ల అద్భుత కార్యాలు చేసిన యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుడు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి మరి ఆ రోజు 38 సంవత్సరాల రోగిని ముట్టి స్వస్థపరిచిన దేవుణ్ణి మరి మనం పూజిస్తున్నాం. యేసు క్రియలు, ఆ గాడ్ ఇస్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. అందరం చెప్దామా? మన ప్రభువు అద్భుత కార్యం చేయువాడు. దేవుని నామకే మహిమ కలుగును గాక. మన కుటుంబాలను దేవుడు స్వస్థపరిచి, ఆదరించి, దీవించి ఆయన నామకే మహిమ కలుగును గాక. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.